Hello story lovers, welcome back to my channel Madly in Love 31st part. మొహం మీద సూర్యుడు వెలుగు పడుతూ ఉండడంతో వీక్ష అసహనంగా కదులుతూ ఉంటే గుడ్ మార్నింగ్ బేబీ, సారీ ఫర్ డిస్టర్బింగ్ అన్న గొంతుకి కళ్ళు తెరిచి చూసిన ఆమెకి ఎదురుగా అతను పొగలు కక్కే కాఫీ కప్పుతో మోకాళ్ల మీద నిలబడి కనిపించడంతో లేచి కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటే నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అని నవ్వుతూ కాఫీ కప్ ఆమె చేతికి అందించడంతో నేను బ్రష్ చేయకుండా వాటర్ కూడా తాగను అని చెప్పింది. ఇన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వంటే నాకు పిచ్చి అని అంటున్న అతని వైపు చూసి అసలు ఎవరు నువ్వు, నన్నెందుకు తీసుకొచ్చి ఇలా క్వీన్ లాగా ట్రీట్ చేస్తున్నావని అడిగేసరికి నువ్వు క్వీన్ కాబట్టే నా క్వీన్ అవ్వాలని అనుకుంటున్నాను, కాబట్టి పెళ్లి తర్వాత నేను నిన్ను ఇంకా ఎంత బాగా చూసుకుంటానో నీకు అర్థం కావడానికి ఇప్పుడు నేను ఇలా ట్రీట్ చేస్తున్నానని అన్నాడు. అది నీ యాక్షన్స్ ద్వారా నాకు తెలుస్తూనే ఉంది, కానీ నువ్వెవరు, ఎందుకింత ప్యూర్గా ట్రీట్ చేస్తున్నావు అనేది నాకు కావాలి అనేసరికి నీ ఆరాధకుడిని అని చెప్పాడు. వీక్ష గట్టిగా గాలి తీసుకుని వదిలి నేను నీ గురించి తెలుసుకున్నాను, నీ గురించి సెర్చ్ చేశానని అనేసరికి యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అని నవ్వేసరికి అంత పెద్ద పొజిషన్లో ఉండి నువ్వు నా కోసం ఎందుకు వచ్చావు, అది కూడా నేను మా మామయ్య కొడుకుని ఇష్టపడుతున్నానని తెలిసి అని అంది. మనది కాదు అనుకున్న వస్తువు మనకి ఎప్పుడూ దక్కదు వీక్ష, కానీ మనల్ని కావాలి అనుకుని వచ్చిన దాన్ని మాత్రం మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి దాన్ని చేయి జార్చుకున్న తర్వాత ఎంత బాధపడినా అది మళ్ళీ తిరిగి రాదు. నేను నీకు అంత విలువైన వాడినో కాదో నాకు తెలీదు, కానీ నేను దూరం అయ్యాక మాత్రం నీకు ఆ విషయం తెలుస్తుంది అని అన్నాడు అతను. ఆ మాట చెప్పి కాఫీ కప్ పక్కన పెట్టి దానిపైన సాసర్ కూడా పెట్టేసి నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందని వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కర్ణ ఆ రోజు రాత్రి డిన్నర్కి వచ్చి కూర్చోగానే పని వాళ్లతో ముచ్చట్లు పెడుతూ తను కూడా డిషెస్ తీసుకొచ్చి పెడుతున్న దక్ష వైపు చూస్తూ మీ అక్క రోడ్లు ఊడ్చే వాళ్ళతో, డ్రైవర్లతో, పని వాళ్లతో ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడమంటే ఎన్ని గంటలైనా కూర్చుని మాట్లాడుతుంది కదా అని వెటకారంగా అడగడంతో ఎందుకు బావా అంత వెటకారంగా మాట్లాడతావు, అయినా 3 years లవ్, ఆ మాత్రం అక్క గురించి తెలియకుండానే ప్రేమించావా అని అడిగాడు మురళి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమైనా రాస్తావా అని అడగడంతో లేదు బావా అని పిచ్చి నవ్వులు నవ్వడంతో అయితే నోరు మూసుకుని డిన్నర్ చెయ్యి అని స్నేహ అనడంతో మురళి స్నేహ వైపు కోపంగా చూసేసరికి అంటే అది అన్నయ్య అనాలి అనుకున్నమాట, నేను ప్రాంప్టింగ్ ఇచ్చాను అని అనేసరికి ముందు నీకు కావాల్సిన ఫుడ్ కావాలి అని చెప్పడానికి నీకు నువ్వు సెల్ఫ్ ప్రాంప్టింగ్ ఇచ్చుకో, ఆ తర్వాత నాకు ఇవ్వచ్చు అని అన్నాడు వెటకారంగా. కర్ణ ఒక లుక్ ఇచ్చి జస్ట్ షట్ యువర్ మౌత్స్ అండ్ ఈట్ యువర్ డిన్నర్ అని చెల్లెలికి బామ్మర్తికి చెప్పాక అన్ని డిషెస్ తీసుకొచ్చి పెట్టడం అయిపోవడంతో తన పక్కన కాకుండా వెళ్ళి చెల్లెల పక్కన కూర్చుంటున్న దక్షని గమనించి చేయి పట్టుకుని లాగడంతో వెళ్ళి అతని ఒడిలో పడి గుడ్లు పెద్దవి చేసి చూస్తే నోట్లో పెట్టుకున్న ముద్ద నమళ్ళం మర్చిపోయి మురళి అలాగే చూస్తూ ఉంటే త్వరగా నమిలి మింగు, పొరపాటున అది గొంతులోకి జారిందనుకో గొంతు పట్టుకుని చస్తావని అంది స్నేహ. కాంట్ యూ సీ, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావే అని కర్ణ పెదవి చివరన నవ్వు దాచి అడగడంతో నేను బాగానే నడుస్తున్నాను, మీరే చేయి పట్టుకున్నారని అనేసరికి వాట్ అని కోపంగా అడగడంతో దెబ్బకి లేచి నిలబడి నిజాలు కూడా మాట్లాడకూడదని తిట్టుకుంటూ స్నేహ పక్కన కూర్చుని డిన్నర్ ఫినిష్ చేసింది. ఆ తర్వాత రేఖ వాళ్ళకి హెల్ప్ చేయబోతుంటే మాకు ఈ పనులు అలవాటే దక్ష మేడం,
మీరు వెళ్ళండి అనేసరికి ఆంటీ నేను నీకంటే చాలా చిన్నదాన్ని. మేడం మీరు అని ఎందుకంటున్నారని దక్ష అలకగా అడిగేసరికి నువ్వు నాకంటే చిన్నదానివైనా కూడా నా యజమాని నిన్ను ఇష్టపడుతున్నాడు. అన్నీ బాగుంటే నువ్వు నాకు యజమానురాలివి అవ్వచ్చు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనడంతో అదెప్పటికీ జరగదు అని చెప్పి వెళ్తున్న దక్ష వైపు చూసి నవ్వుకుంటూ అది చూద్దాంలే అనుకుంది రేఖ. హాల్‌లో టీపాయ్ పక్కన ఫోన్‌లో సీరియస్‌గా ఎవరికో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్న కర్ణ వైపు చూసి దొరికావు. నన్ను పడేసి తప్పు నాది కానే కాదు అన్నట్టుగా మాట్లాడతావా? అని అంటూ వెళ్లి సోఫాలో కూర్చుని కర్ణకి కాలు అడ్డం పెట్టింది కానీ ఆమె కాళ్ళు పొడవు సరిపోలేదు. కర్ణ మాత్రం సీరియస్‌గా ఫోన్‌లో మాట్లాడుతుంటే ఇంకాస్త ముందు కొంగి కాలు సాగదీసి సోఫాలో నుంచి కింద పడిపోవడంతో కర్ణ ఆమెని గమనించక గదిలోకి వెళ్ళిపోతే నీకెందుకక్క ఇన్ని సర్కస్ ఫీట్స్ చెప్పు? నువ్వెంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఆ క్యాండిడేట్‌ని అతని అంచనాలని పట్టుకోవడం కష్టం. కానీ ఒక ఫ్లోలో వెళ్ళిపో అని చెప్పగానే దక్ష కొట్టడానికి చెయ్యెత్తగానే మురళి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. డిన్నర్ అయిపోయిన తర్వాత సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దీక్షిత దగ్గరికి పనిమనిషి వచ్చి మేడం పెద్ద మేడం కాల్ చేశారు అనగానే పెద్ద మేడం ఎవరు అర్థం కాక దీక్షిత అయోమయంగా ఫోన్ తీసుకుంది. విరాట్ అథ్లెట్స్ కమిషన్ నుంచి ఏదో మీటింగ్ జరుగుతూ ఉండడంతో అతను రూమ్లో కూర్చునున్నాడు. ఒక దరిద్రం పోయిందనుకుంటే నువ్వు మళ్ళీ నా కొడుకు దగ్గరకొచ్చావా? అన్న కంచు కంఠం మారుమ్రోగేసరికి ఉలిక్కిపడి ఫోన్ దూరంగా పెట్టేసరికి దీక్షిత ఆమె మదిలో ఏవేవో నీలి నీడలు, ఏవేవో మాటలు వినిపిస్తూ ఉండడంతో రెండు చెవులు మూసుకుని గట్టిగా అరిచేసరికి ఆ గొంతు విన్న పనివాళ్లు విరాట్ పరిగెత్తుకొని విరాట్ పరిగెత్తుకొచ్చేసరికి దీక్షిత చెవి ముక్కులో నుంచి ఎర్రని ద్రవం రావడం కాకుండా ఆమె కూడా స్పృహ లేకుండా పడిపోవడంతో చేతిలో నుంచి కింద జారి పడిపోయిన రిసీవర్ వైపు చూసి ఫోన్ ఎవరు చేశారని కోపంగా అడగడంతో పెద్ద మేడం ఫోన్ చేసి దీక్షిత మేడంకి ఫోన్ ఇవ్వమన్నారని ఒక మెయిడ్ చెప్పడంతో వాట్ అన్నాడు. ఆ అమ్మాయి భయంతో చూస్తూ ఉంటే మిగిలిన పనివాళ్లు ఆమెని లేపి నిలబెడితే పెద్ద మేడం అంటే మా అమ్మ అప్పుడు రిసీవర్ తీసుకొచ్చి నాకివ్వాలి. లేదు అంటే సార్ బిజీగా ఉన్నారు. సార్ పర్మిషన్ లేకుండా నేనేం చేయను అని చెప్పాలి. అంతేకాని తనకెలా ఫోన్ ఇస్తారు అని గట్టిగా అడిగేసరికి అసలేమీ అర్థం కాక పని వాళ్ళందరూ భయంగా చూస్తుంటే దీక్ష దీక్ష అంటూ ఆమె చెంపల మీద చిన్నగా తడుతూ ఆమెని లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె స్పృహలో లేకపోవడంతో కంగారు ఎక్కువ అయ్యేసరికి కార్ తీయమని గట్టిగా చెప్పేసరికి డ్రైవర్ వెంటనే స్టార్ట్ చేయడంతో ఆమెని రెండు చేతుల్లో ఎత్తుకుని వెళ్లి కారులో కూర్చున్నాడు విరాట్. విరాట్ అసిస్టెంట్ అదంతా చూసి వెంటనే కర్ణకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ టైంలో దక్షకి మురళికి ఆ విషయం చెబితే కంగారు పడతారని చెప్పకుండానే హాస్పిటల్కి బయలుదేరాడు. హాస్పిటల్కి వెళ్లేసరికి విరాట్ సీరియస్గా అటూ ఇటూ తిరుగుతూ కనిపించడంతో ఏమైందిరా అన్నాడు. అసలు ఏమనుకుంటుందిరా ఆవిడ అని విరాట్ అరవడంతో విరాట్ వాళ్ళ అమ్మ గురించి అరుస్తున్నాడని అర్థమై మళ్ళీ ఏం చేసింది అని అడిగాడు కర్ణ చిన్న స్మైల్తో. నేనిక్కడ ఇంత కంగారు పడుతూ ఉంటే నువ్వేంట్రా నవ్వుతున్నావు? నా ప్రేమని నాకెన్నిసార్లు దూరం చేస్తుంది? ఎన్నిసార్లు నేను హార్ట్ బ్రేక్ ఫేస్ చేయాలి అని విరాట్ కోపంగా అరుస్తుంటే ఎర్రబడిన కళ్ళని కుంకుమ రంగు పూసుకున్న అతని మొహాన్ని ఆవేశంతో అతని చేతుల్లో పైకి తేలి కనిపిస్తున్న నరాలని అబ్జర్వ్ చేస్తూ వై డోంట్ యూ ఆస్క్ హర్ డైరెక్ట్లీ అని అన్నాడు. డైరెక్ట్‌గా అడిగి చాలా గొడవ జరిగిన తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసే నేను నా లైఫ్‌లో హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నా లైఫ్‌లో దూరడానికి ట్రై చేస్తుందని విరాట్ అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ రావడం అబ్జర్వ్ చేసి కర్ణ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. బాగా స్ట్రెస్ తీసుకోవడంతో బ్రెయిన్‌లో నర్వ్స్ ప్రెషర్‌కి గురవ్వడం వల్ల
అలా అయింది. బట్ ఇదే పరిస్థితి ఇంకొక 2 టైమ్స్ రిపీట్ అయిందంటే మాత్రం తను చనిపోతుందని చెప్పేసరికి విరాట్ డాక్టర్ వైపు కోపంగా చూస్తూ, "మీకు చేత కాకపోతే చెప్పండి నేను వేరే దగ్గరికి వెళ్తాను. అంతేగాని ఇలాంటి మాటలు చెప్పకండి" అంటున్న విరాట్‌ని పక్కకి నెట్టేసి, "హౌ ఈజ్ హర్ బ్రెయిన్ కండిషన్" అన్నాడు కర్ణ. ప్రెజెంట్ అయితే నార్మల్‌గానే ఉంది సార్. బట్ ఫ్యూచర్‌లో తను స్ట్రెస్‌కి గురైందంటే మాత్రం చాలా కష్టం. అండ్ తనేమో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఐ మీన్ ఏవో గుర్తొస్తూ ఉంటే వాటిని బలవంతంగా గుర్తు చేసుకోవడానికి ట్రై చేసిందని డాక్టర్ అనగానే కర్ణ విరాట్ వైపు చూసేసరికి కంగారుగా చూస్తూ తను ఎంత ట్రై చేసినా అవి గుర్తు రావు డాక్టర్ అని అన్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి కేస్ నాకు మొదటి నుంచి కాస్త తేడాగానే అనిపిస్తుంది. క్లియర్‌గా ఏం జరిగిందో చెప్తారా? ప్రీవియస్‌గా ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడిగాడు డాక్టర్. కర్ణ, విరాట్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా విరాట్ కర్ణ దగ్గర వాళ్ళు ఉండిన దగ్గర నుంచి రోజు నైటు అక్క చెల్లెళ్ళకి కాల్ చేసి రోజు జరిగినవన్నీ మాట్లాడుకుంటూ విరాట్‌ని దీక్షిత, కర్ణని దక్ష తిట్టుకోవడం అలవాటయ్యేసరికి అలవాటుగా దక్ష దీక్షితకి ఫోన్ చేసింది. కానీ 3, 4 సార్లు కాల్ చేసినా కూడా దీక్షిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంత త్వరగా అక్క నిద్రపోదే. పోనీ నిద్రపోయినా కూడా ఫోన్ రింగ్ అవుతుంటే నిద్ర లేవాలి కదా! ఏమై ఉంటుందని కంగారు పడుతూనే మళ్ళీ 3, 4 సార్లు కాల్ ట్రై చేసి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెకి కంగారు ఎక్కువైపోయి గబగబా కిందకి పరిగెత్తుకొచ్చి ఎవరూ లేకపోవడంతో కర్ణ కోసం అడిగేసరికి విరాట్ సార్ దగ్గర నుంచి కాల్ రావడంతో వెళ్ళాడని చెప్పడంతో ఆమెకి నెగెటివ్ వైబ్రేషన్స్ రావడం మొదలవ్వడంతో వెంటనే టీపాయ్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరీ బయటికి తీసి విరాట్ ఇంటి ల్యాండ్‌లైన్ నెంబర్ డయల్ చేసింది. అప్పటి వరకు కంగారులో ఉన్న పనివాళ్ళందరూ విరాట్ ఫోన్ చేస్తున్నాడేమోనని మొదటి రింగుకి కాల్ లిఫ్ట్ చేయగానే మా అక్క ఎక్కడ అనేసరికి అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మీరెవరు అని అడగడంతో అప్పుడే మర్చిపోయారా, మొన్నటి వరకు మీ ఇంట్లోనే ఉన్నాను కదా దీక్షిత వాళ్ళ చెల్లెల్ని అనగానే మేడం దీక్షిత మేడంకి సీరియస్ అయ్యేసరికి విరాట్ సార్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అనగానే వాట్ అని అరుస్తూ ఏం మాట్లాడుతున్నారు, మా అక్కకి సీరియస్ అవడం ఏంటి, అసలు ఏమైందని అడిగేసరికి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో తల పట్టుకుని రిసీవర్ చేతిలో నుంచి జారిపోవడంతో వెంటనే గట్టిగా మురళిని కేకలు వేసేసరికి ఆ అరుపులకి స్నేహ కూడా లేచి కిందకొచ్చి ఏమైంది వదిన అని అడిగింది. స్నేహ, నేను చెప్తే డ్రైవర్ మాట వినడు. ప్లీజ్ డ్రైవర్‌ని కార్ స్టార్ట్ చేయమని చెప్పవా? అలాగే మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇప్పుడు ఏ హాస్పిటల్‌లో ఉన్నారో కనుక్కో అనేసరికి హాస్పిటల్‌లో ఉండడం ఏంటి వదిన? అన్నయ్యకి ఏమైంది అని అడిగితే మీ అన్నయ్యకి ఏం కాలేదు. మా అక్కనే హాస్పిటల్‌కి తీసుకువెళ్లారంట. నేను అడిగితే చెప్పరు కాబట్టి నీ హెల్ప్ అడుగుతున్నానని రిక్వెస్ట్ చేయడంతో స్నేహ వెంటనే కర్ణకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో దక్షని ఆపడం ఇప్పుడు అంత మంచిది కాదని హాస్పిటల్ పేరు చెప్పి డ్రైవర్‌కి కూడా కాల్ చేసి జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పడంతో దక్ష, మురళి, స్నేహ ముగ్గురు హాస్పిటల్‌కి బయలుదేరారు. చెప్పండి వాట్ హ్యాపెండ్ టు హర్ అని డాక్టర్ అడగడంతో తన మెమోరీస్ ఎరేజ్ చేయబడ్డాయి అన్నాడు కర్ణ. వాట్ అన్నాడు డాక్టర్ షాక్ అవుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.